ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హాయ్ అండి, నేను డాక్టర్ మేఘా, కాస్మెటిక్ డెంటల్ సర్జన్ అట్ ఆక్సిడెంటల్. ఈ రోజు మనం ఓరల్ ప్రొఫైలాక్సిస్ అంటే ఏంటి, అది ఎప్పుడు చేపించుకోవాలన్న దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఓరల్ ప్రొఫైలాక్సిస్ లో రెండు ఉంటాయి, స్కేలింగ్ అండ్ పాలిషింగ్. స్కేలింగ్ అంటే ఏంటంటే కొంతమందికి పన్ను చుట్టూ గారలాగా ఫామ్ అవుతుంది, ఎల్లోయిష్ గా ఒక బ్యాండ్స్ లా ఉంటాయి అన్నమాట. సో దీన్ని క్లీన్ చేస్తాము. అండ్ కొంతమందికి వచ్చేసి స్టెయిన్స్ అంటే బ్రౌన్ గా పళ్ళ మీద ఉంటాయి అన్నమాట. సో వీటిని క్లీన్ చేసేది స్కేలింగ్ అన్నమాట. సో పాలిషింగ్ ఏంటంటే మీకు ఈ గార పట్టినప్పుడు దాని కింద బ్యాక్టీరియా అనేది రఫ్నెస్ ని ఫామ్ చేస్తుంది. సో ఈ రఫ్నెస్ అంతా మీకు రిమూవ్ చేయడానికి పాలిషింగ్ చేస్తాం. ఈ స్కేలింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే మీకు గార రిమూవ్ చేసినప్పుడు పన్ను కింద ఏమైనా పుచ్చు స్టార్ట్ అవుతుందా అని చెప్పి మనం ఎర్లీ స్టేజెస్ లోనే తెలుసుకొని దాన్ని నివారించవచ్చు. ఇంకా స్కేలింగ్ చేపించుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు జింజైవైటిస్ అంటే చిగుర్ల ప్రాబ్లమ్స్ కానీ లేకుంటే బోన్ ప్రాబ్లమ్స్ అంటే పళ్ళు లూజ్ అయిపోయి ఊడిపోవడం ఇలాంటి సమస్యలు రాకుండా ముందే మనం అరికట్టవచ్చు అనమాట. ఈ ఓరల్ ప్రొఫైలాక్సిస్ అనేది 6 to 12 months మధ్యలో ఒకసారి చేపించుకోవడం వల్ల మీకు డెంటల్ ప్రాబ్లమ్స్ రావడం అనేది చాలా వరకు తగ్గించవచ్చు. సో ఈ స్కేలింగ్ లో ఏమవుతుందంటే మీ పన్నుకున్న 5 సర్ఫేసెస్ ని ఇన్ డెప్త్ గా చూడడం అవుతుంది అనమాట. సో ఇలాంటి అప్పుడు ఏమవుతుందంటే మీకు తెలియకుండా ఏమన్నా ఉన్నటువంటి సమస్యలని మీకు హోమ్ రెమెడీస్ ఫస్ట్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాము. లేదు అవ్వలేదు అంటే ట్రీట్మెంట్ ప్రిఫర్ చేస్తాము. మీ 32 టీత్ యొక్క 5 సర్ఫేసెస్ క్లీన్ చేయడానికి అరౌండ్ 1000 to 1500 ఛార్జ్ చేస్తారు. అదే మీరు డిలే చేయడం వల్ల ఏమన్నా పన్ను పుచ్చిపోయి దాని తర్వాత చేసే ఫిల్లింగ్స్ కూడా సేమ్ అంతే కాస్ట్ అవుతుంది ఒక పన్నుకి మాత్రం. సో మీరే కంపేర్ చేయండి ఓరల్ ప్రొఫైలాక్సిస్ అనేది ఎంత బెనిఫిషియల్. క్వైరీస్ ఉన్నా లేదా మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఆక్సిడెంటల్ని సంప్రదించండి.